బీసీలందరూ ఐక్యమత్యంతో ఉంటే అనుకున్నది సాధించవచ్చునని అన్నారు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ఎదురవుతున్న అడ్డంకులు, పరిష్కార మార్గాలు, కార్యాచరణపై హైదరాబాద్ సోమాజిగూడలో అఖిలపక్ష రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించింది ప్రజా ఐక్య కూటమి. బీసీలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమన్నారు ప్రజా ఐక్య కూటమి అధ్యక్షుడు దాసు సురేష్. ఈ సమావేశంలో బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ ఉద్యమకారుడుగా ఈ ఐక్యవేదికను ఏర్పాటు చేసి బీసీలకు ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని కోరుతున్నటువంటి మన దాసు సురేష్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీసీల యొక్క జనాభా చూస్తే దాదాపుగా దేశం మొత్తంలో 50% పైన, మన తెలంగాణలో 56% పైన ఉంది. అయితే ఇవన్నీ కూడా ఎవరు కూడా 50% కన్నా తక్కువ ఉన్నారని చెప్పినటువంటి ఉన్నటువంటి సర్వేలు లేవు. 50కి పైనే ఉండాలని చెప్తున్నారు. అందువల్ల ఇంతమంది వివిధ వృత్తుల వాళ్ళు ఉండి సామాజికంగా అన్యాయానికి గురై అనేకమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వాళ్ళకు రాజకీయంగా కూడా వాళ్ళు అధికారంలో రావాలా, రాజకీయంలో కూడా వాళ్ళు ఉన్నతమైన స్థానానికి పోవాలా, వాళ్ళకు రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వకూడదు అనేటువంటిది ఇవాళ ప్రశ్నార్థకంగా ఉంది. ఇంకో పక్కన అంటే ఎన్ని చేతి వృత్తులు ఉన్నాయి, వివిధ చేతి వృత్తులు ఉన్నాయి. బీసీ సంఘాలంటే వివిధ చేతి వృత్తుల వాళ్ళు ఆ చేతి వృత్తుల మీదనే ఆధారపడి వాళ్ళ జీవితాన్ని నడుపుకుంటున్నారు. కాబట్టి ఒకవైపు చేతి వృత్తులను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. రెండో వైపున ఈ 42% రిజర్వేషన్స్ ఏవైతే మాట ఇచ్చినారో సంతోషం. అది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు మంచి ఉద్దేశంతో 42% చేయాలని చేయడం ఇది స్వాగతించే విషయం. దాన్ని మనం కాదని అనలేం. కానీ అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేయాలి. అయితే దీనికి పరిష్కారం ఎట్లా? ఇది రాష్ట్ర పరిధిలో లేదు, ఇది రాష్ట్రం యొక్క పరిధిలోనే లేదు. రిజర్వేషన్లు అనేవి కేంద్రం చేతుల్లో ఉంటుంది, పార్లమెంట్ చేతుల్లో ఉంటుంది, రాష్ట్రం చేతుల్లో ఉండదు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే పార్లమెంట్లో దీన్ని బిల్లు పాస్ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. రాజ్యాంగ సవరణ చేస్తేనే సాధ్యమవుతుంది. కానీ రాజ్యాంగ సవరణ చేసే ముందు ఉద్యమం అనేది ఎప్పటికీ కొనసాగుతూనే ఉండాలి. చాలా సున్నితంగా చాలా సూక్ష్మంగా అర్థం చేసుకునేది ఉంటే అవలీలగా అయ్యేటటువంటి పని. ఈ అవలీలగా అయ్యేటటువంటి పనిని సాధ్యం చేయాలంటే కావాల్సింది నాయకులకు చిత్తశుద్ధి. రెండోది ఏంటంటే ఇది లక్ష్యాన్ని చేరే వరకు కూడా ఎట్టి పరిస్థితులు దాన్ని విరమించకుండా ఒక ఉడుం పట్టు పట్టేది ఉంటే ఈ సమస్య చాలా అవలీలగా దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు బీసీలకు సాధ్యం కావాల్సింది న్యాయపరమైనటువంటి సమస్య వల్ల మనము పుండు ఒక దగ్గర ఉంటే మందు ఒక దగ్గర పెట్టడం కాదు. పుండు ఎక్కడుందో మనకు తెలుసు, మందు కూడా చాలా స్పష్టంగా మనం పెట్టేది ఉంటే దీనికి శాశ్వతంగా హీలింగ్ చేసే అవకాశం ఉన్నది.